చెన్నై స్టేషన్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడైతే కరెక్ట్ టైంకే ట్రైన్ అది వచ్చేసింది. మేమైతే మధ్యలో ఉన్నాం అనమాట. చాలా రష్గా ఉంది ట్రైన్ అయితే. లాస్ట్ స్టేషన్ ఇదేనమాట, చెన్నైలోనే ఆపేస్తారనమాట ట్రైను. అందుకని మేము అందరూ దిగిన తర్వాత దిగుదామని చెప్పేసి కాసేపు అయితే కూర్చునిపోయాము. అలాగన లగేజ్ అది ఎక్కువ ఉంది మాది, అందుకని కొంచెం లేట్గా వెళ్ళాము. అందరు దిగిన తర్వాత మేము దిగామండి. చెన్నై స్టేషన్ అయితే చాలా పెద్దదండి, చూసారా? ఇంకెంత బాగా క్లియర్గా చూపిస్తున్నాను మీకు, చూడండి. చాలా అంటే చాలా పెద్దది. మేము ఇక్కడ నుంచి స్టేషన్ అవతలకు వెళ్ళడానికి అయితే ఒక 2 నిమిషాలు అయితేనే పడుతుంది. అంత పెద్దదనమాట రైల్వే స్టేషను. మేమైతే ఇది 7వ సారి అయితే రావడం అండి. మాకైతే చెన్నైలోని తిరువళ్ళూరు ఉంది టెంపుల్ విషెస్ కూడా మీకు చెప్తాను. ఇది మేమైతే 7వ సారి అండి రావడం. మొక్కుబడి ఇదైతే 7వ సారి. దీంట్లో అయితే అయితే తీరిపోద్ది అనమాట గుడి అదిని. మీకు ఆ గుడి విశిష్టత కూడా మీకు చెప్తానమాట నేను ఎలా ఏంటనేది. మేమైతే ఇప్పుడు చెన్నై స్టేషన్ దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నామండి. ఎప్పుడు అక్కడే దిగుతాం అనమాట మేము. మాకు స్టేషన్ దగ్గరలో ఉంటుందని, తొందరగా ట్రైన్ అది ఎక్కచ్చని చెప్పేసి మేము తీసుకుంటాం. ఇప్పుడైతే మేము రూమ్కి అయితే వచ్చేసామండి. మా రూమ్ అయితే మేము తీసుకున్న రూమ్ అయితే ఇది ఇలా ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇది 3 బెడ్రూమ్ రూమ్ అయితే తీసుకున్నామండి, ఏసీది. ఇది 1 డేకి 2200 2500 ఎంతోనండి, నాకైతే సమయంగా తెలీదు. రూమ్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఫ్రీగా, చాలా పెద్దది బాగుంటుంది అనమాట. ఇగోండి టీవీ అలాగే ఇచ్చాడు. కబోర్డు మనకి బట్టలు పెట్టుకోవడానికి అయితే కబోర్డు అది ఇచ్చాడు అనమాట. సైడ్ని బాత్రూమ్ అండి ఇది. బాత్రూమ్ కూడా చాలా పెద్దదే, నీట్గా బాగుంటుంది అనమాట. చాలా బాగుంది రూమ్ అయితే. ఇది మేమైతే 3వ సారి అండి ఈ రూమ్లో మేము దిగడం అయితే. రూమ్ బాగుంటుంది. ఇంకోటి కబోర్డు, బట్టలు పెట్టుకోవడానికి అయితే కబోర్డు ఇచ్చాడు అనమాట. మాకైతే ట్రైన్లోని ఒకరైతే పరిచయం అయ్యారండి. వాళ్ళైతే తిరుత్తని టెంపుల్కి, వాళ్ళైతే చెన్నై అనంట. వాళ్ళైతే చాలాసార్లు తిరుత్తని టెంపుల్కి అయితే వెళ్ళారంట. ఆ గుడి గురించి కూడా చెప్పారు, మీకు వీలైతే వెళ్ళండి అని చెప్పారు. అయితే మేము కూడా అనుకున్నాం వెళ్దామని చెప్పేసి అని. మీకు ఆ టెంపుల్ విశిష్టత ఏంటనేది మీకు వివరంగా నేను చెప్తాను, చూపిస్తాను కూడా అండి. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి బయలుదేరుతాం అనమాట. గుడికి వెళ్తాము. 12 గంటలకైతే వెళ్దాం అనుకున్నాం, కానీ గుడి క్లోజ్ చేసేస్తారని చెప్పేసి కాసేపు పడుకొని ఫ్రెష్ అయ్యి అప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్ళి ఇప్పుడు అలా వెళ్ళిపోతామండి, బయలుదేరిపోతాం. మేము లోకల్ ట్రైన్ ఎక్కుతాం కదండి, ఆ ట్రైన్ కూడా ఎక్కడ ఎక్కుతాము ఏంటనేది మీకు వివరంగా చూపిస్తాను. ఈ వీడియో ఇంతేనండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.